హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. మంచు కుటుంబానికి సంబంధించి ఈ మధ్యకాలంలో జరుగుతున్న వివాదాలన్నీ మీ అందరికీ తెలిసే ఉంటాయి. అయితే చాలా వరకు చాలామంది మంచు విష్ణుని తప్పుపట్టారు, మంచు మనోజ్ని నెత్తిన పెట్టుకున్నారు. అయితే గతంలో విజ్ఞాన్ గారు ఒక 2 టాపిక్స్లో కూడా ఆల్రెడీ చెప్పారు మంచు మనోజ్దే తప్పంతా అని. అయితే అప్పుడు ఎవరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ బట్ వాళ్ళ అమ్మగారు ఒక లెటర్ పాస్ చేయడం జరిగింది మనోజ్దే తప్పు అంటూ. సో ఇప్పుడు అసలు ఆ లెటర్కి సంబంధించి అసలు ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే దాసరి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. అంటే గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు మనం డిస్కస్ చేసినప్పుడు మీరు చెప్పారు బల్లగుద్ది విష్ణుది ఏం తప్పు లేదు, మనోజ్దే తప్పు, తాగొచ్చి తలుపులు దంతాడని. బట్ అది ఇంక్లూడింగ్ మీ నేను కూడా నమ్మలేదు. ఓకే, మనోజ్ అంటే ఒక పాజిటివ్ ఉండింది కాబట్టి ఫస్ట్ నుంచి. బట్ ఇప్పుడు ఆవిడ లెటర్ ఏదైతే సొంత తల్లి రిలీజ్ చేసిందో ఆ లెటర్ అనుగుణంగానే చూస్తే ఖచ్చితంగా మనోజ్దే తప్పు అనిపిస్తుంది. రైట్, అసలు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది మంచు కుటుంబంలో? వన్ సెకండ్. అక్కడ ఆ రోజు పంచదార గురించి వచ్చిన టాపిక్, జనరేటర్లో పంచదార పోసాడు. మెట్ల మీద కొబ్బరి నూనె పోసే కుటుంబం అయితే కాదు అది. రోడ్డు మీద నడుస్తుంటే అరటి తొక్కేయడము, గీజర్కి కరెంట్ షాక్ పెట్టడము, ఇట్లాంటివి చేయరు కదా. కిచెన్లో గ్యాస్ లీక్ చేయడం, ఇవన్నీ సినిమాల్లో చూస్తాం. బట్ దట్ ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. అసలు అక్కడ ఏం జరిగిందంటే నేను అనుకుంటున్నాను, వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్ నాకు తెలియదు. నేను కనుక్కుంటే మేబీ అన్నారు 90%. అదే ఉత్తరంలో కూడా దానికి సంబంధించి ఒక చిన్న లీడ్ ఉంది. పని వాళ్ళు కూడా మానేశారు, వాళ్ళు మానేయడానికి కూడా కారణం ఎవరు కాదు, వాళ్ళే వ్యక్తిగతంగా మేము మానేస్తున్నామని మానేశారు అన్నారు. వాళ్ళు ఎందుకు మానేశారు? ఏయ్ అది అక్కడ పెట్టు నువ్వు, ఏయ్ అది కొంచెం తీ నేను, లేదు అక్కడే పెట్టు నువ్వు, నో తీయమన్నానా తీ నేను. నీ అమ్మ వీడు చెప్పింది వినాలా, వాడు చెప్పింది వినాలా, ఎత్తేసి నేను ఇక్కడ పని చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఓవరాల్ జరిగింది అది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ డన్. అయితే పంచదార ఎక్కువ ఎవరి దగ్గర ఉంటుంది? కిచెన్లో ఉంటుంది. కిచెన్ నుంచి అట్లా బయటికి వస్తే అక్కడే జనరేటర్ ఉంటుంది. ఓకేనా? జనరేటర్లో పోయడానికి పంచదార కిచెన్ నుంచి రాలా. మోహన్ బాబు గారు అంటే ఒక పద్ధతి గల కుటుంబం. ఓకేనా? ఎంతో మందికి ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం. రోజుకి కనీసం ఒక అట్లీస్ట్ 25 మంది అన్న వస్తారా కాఫీ టీలు తాగడానికి? అవునా? వచ్చిన 25 మందికి నేను షుగర్తోనే పోయాలని లేదుగా. షుగర్లెస్ టీలు కాఫీలు కూడా ఇస్తాంగా, నచ్చితే వాడు కలుపుకుంటాడుగా. 5 స్టార్ హోటల్లో కూడా అంతేగా. నీ టేస్ట్ నాకు తెలియదు, నువ్వు మరీ తీపి తాగుతావా, షుగర్ ఉందో లేదా నాకు తెలియదు, లేదా షుగర్ టీ తాగుతావా, ఐ డోంట్ నో. పద్ధతి గల కూడా ఈవెన్ నా ఇంట్లో అయినా అంతే. నేను ఎవరికైనా టీ కాఫీ పెడితే ఒక గిన్నెలో షుగర్ వేసి సపరేట్గా ఇచ్చి ప్లెయిన్ టీలు ప్లెయిన్ కాఫీలు ఇస్తా. వాడికి నచ్చితే కలుపుకుంటాడు, లేదా అలాగే తాగుతాడు, లేదా నా మొహానికి వేసి కొడతాడు, తర్వాత సంగతి అది. ఓకేనా? అప్పుడు బయట ఇప్పుడు ఇంట్లో అంటే ఇక్కడ పెడతాం, టీపాయ్ మీద పెడతాం. బయట స్టాఫ్కి ఇచ్చినప్పుడు, షుగర్ ఇచ్చినప్పుడు ఆ డిస్పోజల్ కప్ అయినా సరే ఏదైనా సరే ఎక్కడ పెడతావు? అక్కడ ఏది ఉంటే అక్కడ పెడతావు. కిటికీ పైన పెడతాం. జనరేటర్ పైన కూడా టేబుల్లానే ఉంటుంది జనరేటర్ అంటే. అదేదో రౌండ్ షేప్ వింత షేపులలో ఉండదు, ఏలియన్ షేప్లో అసలు ఉండదు. దాని మీద పెడతాం, ఇంకెక్కడైనా పెడతాం. ఇది జరిగింది. షుగర్ ఉందైతే వాస్తవం. ఓకే. నెక్స్ట్ అంటే దట్ ఈస్ నాట్ ఇంటెన్షనల్, అన్ఇంటెన్షనల్. పార్టీ జరిగే టైంలో కరెంటు పోయింది, జనరేటర్ డామ్ అనింది. జనరేటర్ పోయింది, డీజిల్ లేకో దేని లేకో పోయింది. అంటే ఆ ఇంట్లో ఎప్పుడూ కరెంటు ఉంటుంది. ఆ టైంకి డీజిల్ ఉందో లేదో ఎవరు చూసుకోవాలా. సమ్ టైమ్స్ హ్యాపెన్స్, డన్ టంప్ అని పోతుంది అది. ఓకేనా? అది పోయినందుకు కిందికి వచ్చి చూస్తే పైన పంచదార కనపడింది. పంచదార పోసి జనరేటర్ని ఆఫ్ చేశారు అనేది అభియోగం. ఆయన దాన్ని క్రియేట్ చేసి విష్ణు మీద తోద్దాం అనుకున్నాడు. నెక్స్ట్ డే ఫుటేజ్, విష్ణు కారు దిగి వెళ్ళేంత వరకు ఫుటేజ్ తీసుకెళ్ళాడు. ఈ ఫుటేజ్ని దానికి దీనికి మ్యాచ్ చేసి చూడు అన్నయ్య పోసాడేమో ఎవరు చూడలే. విష్ణు కేక్ తెచ్చాడు, పైకి తీసుకెళ్ళాడు. ఇది జరిగింది. ఇప్పుడు ఇదంతా కూడా సొంత తమ్ముడే ఇంట్లో నుంచి చెబుతుంటే అందరూ నమ్ముతారు. కాబట్టి ఇప్పుడు బాధ్యత తీసుకొని, ఒక తల్లిగా బాధ్యత తీసుకొని, ప్రత్యక్ష సాక్షి కాబట్టి, షీ నోస్ ఎవ్రీథింగ్ కాబట్టి తను ఏం చెప్పింది, బహిరంగంగా లేఖ రాసి పోలీసులకి, లేదు
నా చిన్న కొడుకు చెప్పేది అబద్ధం, నా పెద్ద కొడుకు ఆ పని చేయలేదు. పని వాళ్ళు కూడా మానేశారు. ఇప్పుడు పని వాళ్ళు మానేశారనే టాపిక్ దగ్గరికి మళ్ళీ వెళ్దాం, పంచదార ఎందుకు ఉంది అని. పనోళ్ళు లేరు, కొంచెం షుగర్దే అమ్మా అంటే ఎవరో ఒకరు కప్పు తెచ్చి అక్కడ పెట్టచ్చు. ఎవరు లేరు పనోళ్ళు నీకు సర్వ్ చేయడానికి. అంటే ఒకరిద్దరు ఉండొచ్చేమో డే బై అట్లా పని, మనం ఫోన్ మాట్లాడిన వాళ్ళు వాళ్ళ వీళ్ళు, ఎక్కువ స్టాఫ్ లేరు నీకు అన్ని సౌకర్యాలు కావడానికి. సో అట్లా అని స్టాఫ్ అందరూ అస్తమానం కిచెన్లోకి వెళ్ళి పంచదార డబ్బా తీయలేరుగా. పెద్ద ఆయన ఇల్లు, ఎవరు ఇష్టం ఉన్నట్టు తిరగడానికి లేదు, కాబట్టి లోపల నుంచే ఒక వస్తువు అనుకూలంగా బయట పెడతారు. పెద్ద ఆయన ఇల్లు, అందరూ వచ్చి ఫ్రిడ్జ్ తీయడానికి లేదు, అందుకే సౌకర్యవంతంగా ఒకటి తెచ్చి బయట పెడతారు. పెద్ద ఆయన ఇల్లు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఏది పడితే చేయడానికి లేదు, అందుకే అందరి సౌకర్యంగా ఒక వస్తువు తెచ్చి బయట పెడతారు. అలా షుగర్ బయటికి వచ్చి ఆ జనరేటర్ పైన ఉండింది అంతే. నథింగ్ వాజ్ హ్యాపెండ్ దేర్. దాన్ని ఒక సీన్ క్రియేట్ చేశాడు ఈయన. అదే వాళ్ళ అమ్మ ప్రత్యక్షంగా అక్కడ ఉంది కాబట్టి ఉత్తరం రాసి మరీ చెప్పింది. దాంట్లో ఇంకో మాట కూడా అనింది, బర్త్డేకి నా పెద్ద కొడుకుకి ఇంటికి వచ్చే హక్కు ఎంత ఉందో చిన్న కొడుకు కూడా అంతే ఉంది. ఎందుకు ఆ లైన్ రాసింది అంటే, ఇంకో వర్గం కూడా ఆ కొడుకుని నిందిస్తారు, తల్లిగా ఆవిడ భరించలేదు. ఏమని, అయినా నువ్వెందుకు వెళ్ళావు, పంచదార పోస్తే పోసాడు, నిన్నే కదా మిమ్మల్ని గెంటింది, మళ్ళీ నువ్వెందుకు వచ్చావు, ఏ మొహం పెట్టుకొని వచ్చావు అని కొంతమంది అంటారు. కొడుకు మీ మొహం మీద అలా అంటే వాడికి మళ్ళీ గుర్తు వస్తుంది, అరే నన్ను తండ్రి ఎల్లగొట్టాడు, అలా నా కొడుకు బాధపడొద్దని ఆ తల్లి ఇంకో పదం రాసింది. నా పెద్ద కొడుకు ఎంతో చిన్న కొడుకు అంతే అంటారు. మా ఆయన కోపంలో 100 అంటాడు తండ్రి కాబట్టి, అలానే వాడికి వచ్చిపోయే హక్కు లేదని కాదు, వాడు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అన్నట్టు రాసింది. సో దాంట్లో కూడా తల్లితనం ఉంది. ఇంత లెటర్ లో కూడా అసలు అక్కడ ఏం జరిగింది అనేది కూడా తను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. విషయం ఏంటంటే పని వాళ్ళు మానేశారు, మరి ఆ ఫోన్ మాట్లాడే ఆవిడ ఉందో మానేసిందో తెలియదు నాకు. ఇది ఓవరాల్గా. అయితే అసలు మనోజ్ గురించి అంత క్లారిటీగా అంత క్లియర్గా ఎలా చెప్పగలిగారు? ఏదో దగ్గరుండి అబ్జర్వ్ చేసినట్టు చెప్పారు దాన్ని, అంత ఎగ్జాక్ట్గా ఇప్పుడు సింక్ అయింది. వాళ్ళ అమ్మ కూడా మీకు మీరు చెప్పిన దానికి సపోర్టెడ్గా లెటర్ రాసింది. ఎలా చెప్పగలిగారు అనేది నేను ముందే చెప్పా కదా, తన మనిషి అబద్ధం అని ఒకసారి ప్రూవ్ అయిన తర్వాత అతను ఎన్ని చేసినా అవన్నీ అబద్ధాలే, అతను అదే చేస్తూ ఉన్నాడు. మరి ఇంకేముంది, ఇప్పుడు తాగొచ్చి తలుపులు తన్నాడని కూడా నేను ముందే చెప్పాను. ఆయన వచ్చి తన్నాడు, చూసావు అది కూడా నువ్వు. నేను అందుకే అడుగుతున్నా. బిఫోర్ అంటే మనం ఉన్న సర్కిల్లో నలుగురు మాట్లాడుకుంటుంటే ఎప్పుడు చూడు అదే టాపిక్. మనోజ్ అంట తాగొచ్చి ఫిలిం నగర్ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ బూతులు తిడతా అక్కడ కూర్చొని ఏదో చేశాడంట అని. అట్లా నేను కనీసం ఒక 70 to 80 టైమ్స్ విన్నా. 100 సార్లు కూడా విన్నానేమో నాకు తెలియదు. క్లోజ్ సర్కిల్లో అప్పుడప్పుడు అంటే ఈ మనోజ్ నా క్లోజ్ అని కాదు, విష్ణు క్లోజ్ అని కాదు, అప్పుడప్పుడు అట్లా వెళ్తూ ఉంటాం, ఎక్కడో దగ్గర మాట్లాడుతూ ఉంటాం. మనం తిరిగే సర్కిల్లోనే కదా, వాళ్ళకు కూడా తిరిగే వాళ్ళైనా ఉంటారు. చాలామంది చాలా రకాలుగా చెప్పారు నాకు, చెప్పారు అండ్ మేము చూసాం ప్రత్యక్షంగా అవతారాన్ని. సో అందుకని చెప్పేసి చెప్పాం. అండ్ ఇంకోటి, ఈ అవతారం ఏం చేస్తుందంటే యాక్చువల్గా ఫ్రెండ్స్తోని ఎక్కువ రోజు తాగుళ్ళు ఇన్కమ్ సోర్స్ మనకి జీరోలో ఉన్నప్పుడు ఎక్స్పెన్సెస్ కూడా ఆ రేంజ్లో పెట్టు నష్టమేం లేదులే, యూ కెన్, అది నీది, నిన్ను ఎవడు ఆపడానికి లేదు. కాకపోతే ప్రాపర్టీని మొబిలైజ్ చేయొద్దు అని అన్న ఒక రూల్ పెట్టినందుకు ఆయనకు నచ్చట్లా. అంతమించింది ఆయన అన్నది ఏంటి, తండ్రి గౌరవార్థం అన్నాడు. ఇప్పుడు తండ్రి ఉన్నంత వరకు దీన్ని అమ్మకరా అన్నాడు. లేదు నేను అమ్ముతా అని నువ్వు అన్నావంటే దాని అర్థం ఏంటి, నాకు తండ్రి ఉండొద్దనేగా. మరి అంత పెద్ద పదం వస్తుంది. సో దానికని చెప్పేసి వీళ్ళు కొంచెం దూరంగా పెట్టారు, వినట్లేదని. అయినా సరే వినట్లా, ఎప్పుడూ నుంచి వినట్లా, ఏం చేసినా వినట్లా, అసలు విండు, ఎవరికి విండు. అండ్ మొన్న కూడా జరిగిన సిచ్యువేషన్ కూడా ఆ రోజు తను బ్లఫ్ చేశాడు మీ అందరినీ. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నీ కూతుర్ని మోహన్ బాబు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళా, నువ్వే అక్కడ పెట్టావు అంటే ముందే ప్రిపేర్ అయ్యావు, సాయంత్రం వచ్చి గొడవ చేయొచ్చు అని. అంతేగా, నువ్వు అప్పుడే తీసుకెళ్ళవచ్చు కదా, తీసుకెళ్ళలేదు. సాయంత్రం వచ్చి గొడవ చేయొచ్చు అని నువ్వు అనుకున్నావు. కానీ నీ తండ్రి ఎందుకు నీకు ఆ టైంలో ఇవ్వలేదు, గేట్ వేసాడు అంటే, తాగున్నాడు, వెనకాల రౌడీలు ఉన్నారు, ఎవడొచ్చాడో తెలియదు, ఏమైందో తెలియదు, ఇంత పసికద్దు ఏమైద్ది. ఈ టైంలో వాడు అగ్రెసివ్ కింద పడేస్తాడు. వద్దు, తల్లి కూడా బాగాలేదు, ఇప్పుడు ఆమెను లేపి కిందికి తీసుకొచ్చి ఈ గందరగోళంలో ఆవిడ కూడా వద్దు.
తన ఆరోగ్యం కుదుటపడ్డాక పాపని నీ దగ్గరికి నీ తల్లితో నేనే పంపిస్తాను కూడా ఆయన వాయిస్లో చెప్పాడు. ఇక్కడ వినంది ఎవరు మాట? మనోజ్. నాకు ఇప్పుడే తీసుకెళ్ళంటే నీ కూతుర్ని అక్కడ ఎవరు బంధించలేదు. నువ్వు మధ్యాహ్నం వదిలేసి వెళ్ళావు, నువ్వు మళ్ళీ రేపు పొద్దున్న ఇస్తాం, ఇప్పుడు ఇవ్వం. ఎందుకంటే నువ్వు తండ్రి అయ్యి 7 నెలలే అయింది. ఆయన 70 ఏళ్ళుగా వయసున్న ఒక పెద్ద సీనియర్ తండ్రి, తనకు తెలుసు కదా ఏం జరుగుద్ది ఏంటి అని గందరగోళం. తాగేసున్నోడికి కూతుర్ని ఎలా ఇస్తాడు ఏ తండ్రి అయినా సరే? అక్కడ అదే జరిగింది. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. రైట్.